కాంగ్రెస్ బీజేపీ రెండు పార్టీలు ఎప్పుడు ఫైటింగ్ చేస్తూనే ఉంటాయి. వాళ్ళని వీళ్ళు తిడతారు, వీళ్ళను వాళ్ళు తిడతారు. చిన్నగుండదు వీళ్ళ కొట్లాట. కానీ నడుమ ఎందుకో కమలానికి శేషోపతి కలిసినట్టే కొడుతున్నదుల్లా. అగో అట్లెట్లని మీరు కోపానికి రాకుండ్రి. ఈ వార్త చూడుండ్రి, మీకే తెలుస్తుంది. ఇగో ఈ పోస్టర్ చూడుండ్రి. హైడ్రా కార్యక్రమాన్ని అందరం స్వాగతిద్దాం. ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డికి అన్ని పార్టీలు మద్దతు ఇయ్యాలి. అపర భగీరథుడు చెరువులు కుంటలను కాపాడుతున్న రేవంత్ రెడ్డికి అండగా ఉందాం అని సిద్దిపేట జిల్లాలో ఫ్లెక్సీ పెట్టిండ్రు. అంత మంచిగానే ఉన్నది కానీ ఈ ఫ్లెక్సీ పెట్టిన మెడలున్న కండువా చూడుండ్రి, బీజేపీ కండువా. ఇటేమో రేవంత్ సార్ బొమ్మున్నది. ఓ బీజేపీ లీడరు ఈ ఫ్లెక్సీ పెట్టించిండు. పొద్దడి సంధి మాపడి దాకా తన్నుకునే పార్టీలు ఎప్పుడు కలిసిపోయినాయని అందరూ పరేషాన్ అవుతున్నారు. హైడ్రా మంచిగున్నదని మాట్లాడుతున్నారు. సర్కారు భూములు కబ్జా పెట్టి కట్టిన బంగుళాలు బరాబర్ కూడగొట్టాలి. కానీ ఈ బీజేపీ మాటలు చూస్తుంటేనే జరంత డౌట్ కొడుతున్నది. మంచి చేసినా తప్పే అని చెప్పేటోళ్ళు ఇప్పుడు అంతగానం హైడ్రాను ఎందుకు నెత్తిలో పెట్టుకొని మోస్తున్నారు అనేది తెలుస్తలేదు. కానీ ఈటల సార్ మాత్రం ఇంకో తొవ్వల పోతున్నాడు. మీరు వచ్చి ఈ హైడ్రా పేరిట డ్రామాలు చేసి పేదల గుడిసెలను పేదల ఇళ్లను కూల్చేసే ప్రయత్నం చేస్తే ఖబర్దార్ అని చెప్పి ఇప్పటికే హెచ్చరిక చేసినాం. మేము పేదల జోలికి పోతలేము, పేదలకు సంబంధించిన ఒక గుడిసె కూడా పీకేస్తలేమని చెప్తారు. కానీ నోటీసులు ఎవరి కోసం ఇచ్చారు? అగో సర్కారోళ్ళు పేదల ఇల్లు కూలగొడుతున్నారని ఈటల సార్ అంటున్నాడు. మిగిలిన బీజేపీలేమో రేవంత్ సార్ను వెనకేసుకొస్తున్నారు. అంటే సాటుకు ఏందో కథ నడుస్తున్నట్టే కొడుతున్నదని బయట మాట్లాడుకుంటున్నారు. లేకపోతే కాంగ్రెస్ ను అంతగానం ఎందుకు మోస్తారని అంటున్నారు. మరి దీనికి జవాబు రేవంత్ సార్ అన్న చెప్పాలి, లేకపోతే బీజేపీ చెప్పాలి. కానీ రేవంత్ సారు ఎంత మంచోడు కాకపోతే బీజేపీ కూడా శబాష్ అంటారు. చెప్పుండ్రి, మొన్న మోడీ సారు శబాష్ అని పోయిండు. ఇప్పుడు రాష్ట్రంలో ఉన్న బీజేపీ అందరూ అంటున్నారు. మరి రేపు ఇంకెవరు శబాష్ అంటారో చూడాలి.